ద్వారా మాకు చెప్పింది ఏంటంటే రియల్ ఎస్టేట్ వెంచర్లో ప్లాట్లు ఉన్న వారికి కూడా అమరావతిలో మరి ప్రపోర్షనేట్గా ఇస్తాం, అంటే 25% ఇస్తాం. 100 గజాలు ఉంటే 25 గజాలు చొప్పునని. ఆ రోజున మేము దాన్ని వ్యతిరేకించి మేము పూలింగ్ పద్ధతిలో మా ప్లాట్లు ఇవ్వమని చెప్పి కోర్టుకు కూడా వెళ్ళటం జరిగింది. మరి కోర్టు కూడా మాకు ఒక డైరెక్షన్ గవర్నమెంట్కి కూడా ఇవ్వడం జరిగింది, ఏంటంటే వాళ్ళతో నెగోషియేట్ చేసుకొని చట్ట ప్రకారం చేయమని. అంటే ఇక్కడ నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే చట్ట ప్రకారము అనేది 2013 ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ప్రకారం వెళ్ళమని కోర్టు ఆ రోజు డైరెక్షన్ ఇచ్చింది. అంటే వాళ్ళు ఇచ్చిన జీవో ల్యాండ్ పూలింగ్, అంటే కోర్టు దాన్ని అంగీకరించాల. మా విషయంలో అయితే మాత్రం పర్టికులర్గా ల్యాండ్ పూలింగ్ మీద ఇచ్చిన జీవోని యాక్సెప్ట్ చేయలే. మళ్ళీ ఎక్విజిషన్ యాక్ట్ ప్రకారం మీరు వాళ్ళకి రీహాబిలిటేషన్ ఏంటనేది చూడమని చెప్పింది. దీనికి ప్రభుత్వం ఏం కౌంటర్ వేసిందంటే తర్వాతి కాలంలో మరి మేము కంటెంప్ట్కి కూడా వెళ్ళడం జరిగింది, అన్యాయంగా మా భూములు ఆక్రమించుకుంటున్నారని చెప్పి. కంటెంప్ట్కి వెళ్ళినప్పుడు 2020 వరకు కూడా 2018, 2019, 20 డిఫరెంట్ టైమింగ్స్లో సిఆర్డిఏ కమిషనర్ ఒక అఫిడవిట్ ఫైల్ చేశారు కంటెంప్ట్లో. ఏంటంటే మేము కంటెంప్ట్ చెయ్యట్లేదు, వీళ్ళు అక్కడే ల్యాండ్ మేము మళ్ళీ కూడా ప్లాట్లు వేసి ఇస్తాము, అజ్జంపూడిలో ఒక 60 ఎకరాలు అందుకోసమే పూలింగ్ చేశాము, ఈ విషయం వాళ్ళకి తెలుసు, అంతే తప్ప మేము కంటెంప్ట్ చేయట్లేదని రిటర్న్గా అఫిడవిట్ ఫైల్ చేశారు. అయితే ఆ రోజు నుంచి ఈ రోజుకి 2018 నుంచి ఇప్పటి వరకు కూడా, అంటే మొత్తం ప్రక్రియ మొదలుపెట్టి 10 సంవత్సరాలు, ఈ 10 సంవత్సరాల కాలంలో మాకు చేయాల్సిన న్యాయపరంగా ఎక్విజిషన్ అనండి, పూలింగ్ అనండి, ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళా. కాగితాల మీద ఏదో చూపిస్తారు, ఏదో చెప్తారు. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి కూర్చున్నాక కూడా విఆర్ఓ ఫోన్ చేసి ఎంఆర్ఓ గారితో ఒకసారి మాట్లాడండి అని అడుగుతుంది. ఎందుకు అంటే మీటింగ్కి ఇన్వైట్ చేశారు నేను నన్ను ఈరోజు రమ్మని. నేను చెప్పాను మీరు మాకు చెప్పాల్సింది, మేము మీకు చెప్పాల్సిందేం లేదు. 10 సంవత్సరాలుగా ఇదే కథ నడుస్తుంది. మేము సంవత్సరం క్రితం కిందటి డిసెంబర్లో 24 డిసెంబర్లో ఏదైతే జీవోలు మీరు 18లో ఇచ్చారో మాకు ఆల్టర్నేట్ ప్లాట్ ఇస్తాం ఫుల్ ఎక్స్టెంట్ అని, తర్వాత 20లో బడ్జెట్ ఏదైతే జగన్ గవర్నమెంట్లో వచ్చిందో ఈ రెండు ఇంప్లిమెంట్ చేయమని అడిగితే ఇంతవరకు అఫిడవిట్ ఫైల్ చేయాల. స్టే వెకేట్ చేయమని అడుగుతారు సిఆర్డిఏ వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు వచ్చి. సో స్టే వెకేట్ చేయడం కుదరదు అని అంటే అఫిడవిట్ ఫైల్ చేయట్లా. ఆయన దాని గురించి మాట్లాడదాం రమ్మని తరచూ ఫోన్ చేస్తారు. వెళ్ళిన తర్వాత ఆయన ఏమంటారంటే మీరు ఇంకా దానికే కట్టుబడి ఉన్నారా అంటే, ప్లాటుకు కట్టుబడి ఉన్నారా? కొంతమంది ఫోన్ చేస్తారు, ఎంత మభ్య పెట్టాలని చూస్తారంటే ప్రజల్ని, మీకు డబ్బులు ఇస్తాం రండి అని ఫోన్ చేస్తారు కొంతమందికి. మాకు మెయిన్గా తిరిగే వాళ్ళకి ఎవరికి చెప్పరు. అంటే మాలో డీవియేషన్ తెచ్చి ఏదో ఒక గేమ్ ఆడి కోర్టులో ఏదో ఒక సమాధానం, కొంతమంది డబ్బులు అడుగుతున్నారు, మేము ఎక్విజిషన్ చేయాలా లేకపోతే పూలింగ్ చేయాలా లేకపోతే ప్లాట్ ఇవ్వాలా అర్థం కావట్లేదు అన్నట్టుగా ఒక ఆన్సర్ చేయాలి కోర్టుకి. అది మా యూనిటీని దెబ్బతీయడానికి చేస్తున్న ఒక ఇదనమాట. నేను ఈరోజు మీటింగ్కి రాను, మీరు ఏదన్నా కోర్టులో చెప్పండి అంటే ఒకసారి ఫోన్లో అన్న మాట్లాడండి ఎంఆర్ఓ గారితో అని అడుగుతున్నారు. అంటే ఏంటంటే కాలయాపన, 10 సంవత్సరాలు సరిపోలే కాలయాపనకి. నేను ఇవాళ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించేది ఒక్కటే, ఎయిర్పోర్ట్ ఎక్స్పాన్షన్కి మీరు 850 ఎకరాలు తీసుకున్నారు, అందులో రైతులకి కౌలు ఇవ్వలా, అమరావతిలో ప్లాట్లు ఇవ్వలా, మా రియల్ ఎస్టేట్ వెంచర్లో ప్లాట్లు ఇవ్వలేదు, ₹1 కూడా మా మీద మీరు ఖర్చు పెట్టలేదు. ఎయిర్పోర్ట్కి ఏదైనా ఖర్చు పెడితే అది ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా లోపల వరకు ఖర్చు పెట్టింది. కానీ రీహాబిలిటేషను ల్యాండ్ ఓనర్స్కి మాత్రం మీరు ఇంతవరకు ఎంత ఖర్చు పెట్టారంటే హార్డ్లీ ఒక కౌలు కానీ స్ట్రక్చర్ వాల్యూ కానీ ఒక 20 కోట్ల లోపు. ఒక 850 ఎకరాల ఎయిర్పోర్ట్ మీకు కావాలని చెప్పిన రోజున మా ప్రశ్న ఏంటంటే, ఆ రోజున మీకు ఇంత అక్కర్లేదు, మీరు ఎందుకు ఇంత పెద్ద ఎక్స్పాన్షన్కి వెళ్తున్నారు అని అంటే ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చిన సమాధానం 2050 నాటికి మళ్ళీ కూడా రన్వే ఎక్స్పాన్షన్ అవసరం, సో అందుకని ఇప్పుడే మేము ముందు తీసేసుకుంటున్నాము. యాక్చువల్గా ఫస్ట్ ఎక్స్పాన్షన్లో మేము ఎఫెక్ట్ కాదు, కానీ 2050లో ఎక్స్పాన్షన్కి వెళ్తే మేము ఎఫెక్ట్ అవుతాం, అందుకని ఇప్పటి నుంచే తీసుకుంటున్నాం అన్నారు. మరి 10 సంవత్సరాల క్రితం 2050కి ప్లానింగ్ ఉన్నప్పుడు ఇవాళ 5000 ఎకరాలు ఎందుకు వచ్చింది? 800 అంటే 2050కి అది అక్కర్లా, 5000 ఎకరాలు ఎప్పుడు కావాలి? బహుశా 2100కి కావాలేమో. మరి 850 ఎకరాల వల్లలోని రైతులకి కానీ ప్రజలకు కానీ బాధితులకు కానీ మీరు న్యాయం చేయలేకపోయారు, పరిష్కారం చేయలేకపోయారు. మీ దగ్గర డబ్బులు ఉన్నాయా లేదా పక్కన పెట్టండి, మాకు ఇవ్వాల్సింది 38 కోట్లే.
వెంచర్ ఇది లేక 10 సంవత్సరాలుగా మీరు వెయిట్ చేస్తున్నారు. మరి అలాంటప్పుడు మీరు 5,000 ఎకరాలు ఎవరి కోసం తీసుకుంటున్నారు? ఎయిర్పోర్ట్ కోసం. ముందు 850 ఎకరాల వాళ్ళకి న్యాయం చేయండి. ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరిందంట. ఎప్పుడు ఎంత తోస్తే అంత చేస్తున్నారు. ఇవాళ 850 ఎకరాలకి చేయలేని వాళ్ళు 5,000 ఎకరాలకి ఎలా చేస్తారు? తర్వాత ఇందాక రామచంద్రయ్య గారు చెప్పారు, ఎడ్యుకేషన్, ఫ్రీ ఎడ్యుకేషన్ సంగతి అట్లా ఉంచితే ఫ్రీ మెడికేషన్. గతంలో 3 రాజధానుల ఉద్యమం జరిగినప్పుడు 2021లో మేము ఒక మెడికల్ క్యాంప్ పెట్టాం వెలగపూడి, తుళ్ళూరులో వాలంటరీగా. ఎందుకంటే అక్కడ మహిళలు పడే బాధలు చూసి మేము స్పందించి కరోనా టైం మెడికల్ క్యాంప్ కండక్ట్ చేసి ఓన్లీ బీపీ, థైరాయిడ్, తర్వాత షుగరు, ఈ 3 మీద మేము మెడిసిన్స్ సప్లై చేస్తే మెడికల్ క్యాంప్ పెట్టాం. ఒక 3-4 డేస్ పెట్టి వాళ్ళకి టెస్ట్ చేస్తే వాళ్ళ బీపీలు ఒక 3 ఇయర్స్ బ్యాక్కి ఇప్పటికీ పొంతం లేదండి. హై బీపీస్, థైరాయిడ్లు పెరిగిపోయినాయి, షుగర్లు పెరిగిపోయినాయి. అంటే ఫ్రీ మెడికేషన్ కాదు, వీళ్ళు ఫ్రీగా జబ్బులు ఇచ్చేశారు వాళ్ళకి. యూరినరీ ఇన్ఫెక్షన్స్ కొంతమందితో మేము పర్సనల్గా మాట్లాడినప్పుడు వాళ్ళు ఉద్యమం చేసే టైంలో లేడీస్ చాలా సఫర్ అయ్యారు. ఇది ప్రత్యక్షంగా మేము చూసాం. అంటే మీరు ఇస్తానన్న ఇవ్వకపోగా కొత్తగా వాళ్ళని మీరు చాలా, అంటే హెల్త్ పరంగా చాలా డ్యామేజ్ జరిగిపోయింది. అప్పుడు మళ్ళీ కొత్తగా పూలింగ్కి వెళ్ళి మీరేం చేయాలనుకుంటున్నారు? అసలు వాళ్ళందరికీ ఏం న్యాయం చేశారు అని అంటే జీరో. చెప్పాలంటే మరి రైతుల పక్షంగా మరి వాళ్ళు మాట్లాడతారు మాకన్నా కూడా, కానీ మేము చూసినప్పుడు మరి గత 5 సంవత్సరాలు తర్వాత ఇప్పుడు కొంతమంది చెప్పేది ఏంటంటే మధ్యలో 5 సంవత్సరాలు వదిలేయండి, డైరెక్ట్ ఆర్డీఓనే అన్నారు నాతో. మధ్యలో 5 సంవత్సరాలు 10 ఏళ్ళు నుంచండి అన్నాం అనుకోండి, మధ్యలో 5 ఏళ్ళు వదిలేయండి. ఏమండి చట్టబద్ధత ఉండదా? ప్రభుత్వాలు మారిపోతే ఆ ప్రభుత్వం చేయలేదు అని మేము ఊరుకోవాలా? అంటే మేము ఎందుకు సఫర్ అవ్వాలి? మేము ల్యాండ్ ఇచ్చిన వాళ్ళం, అంటే యాక్చువల్గా మేము ల్యాండ్ ఇవ్వలేదండి ఇప్పటికి కూడా, అయినా వాళ్ళు దుర్మార్గంగా చేస్తున్నారు. కానీ ల్యాండ్ ఇచ్చిన వాళ్ళు ప్రభుత్వం మారినప్పుడల్లా దానికి చట్టబద్ధత లేకపోవటం వల్ల ఈరోజు ఇంత జరుగుతుంటే ఇప్పటికీ చట్టబద్ధత కల్పించలేదు. మీరు ముందు మీరు తీసుకున్నాటికి చట్టబద్ధత కల్పించండి. ఇది చేస్తే ఏ ప్రభుత్వాలు వస్తాయి, ఏం జరుగుతుందనేది తర్వాత. కాబట్టి ఇక ముందుకెళ్ళాలి అనుకోవడం అనేది ఎంత మరి అనాలోచితంగా చేశారా? లేకపోతే మరి ఎయిర్పోర్ట్ విషయమే తీసుకుంటే మేము ఒకటే అనుకుంటున్నాం, ఇది ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కింద ఉంది, ఇక్కడ మీరు న్యాయం చేయలేదు అంటే ఎవరి కోసం 5,000 ఎకరాలు జిఎంఆర్ లాంటి వాళ్ళకి మేలు చేయడానికి ఇస్తున్నారని మేము అనుకోవాల్సి వస్తుంది. దీన్ని ఎందుకు డెవలప్ చేయలేదు అని అంటే దీనివల్ల మీకేం ప్రయోజనం లేదనుకుంటున్నాం. అంటే మీకు పర్సనల్గా ప్రయోజనాలు లేకపోతే మీరు ఇలా మభ్యపెట్టి ప్రజల్ని, అప్పుడేమో 2050 వరకు అన్నారు, ఈరోజు ఏం మాట్లాడట్లా. ఎయిర్పోర్ట్ ఆఫ్ అథారిటీ నుంచి మరి మేము అడిగితే కూడా వాళ్ళు ఏమంటారంటే ప్రభుత్వం ఇస్తానని మేము తీసుకున్నాం, వాళ్ళు అంతే తప్ప మాకు అవసరమని ఎక్కడ ఎయిర్పోర్ట్ అథారిటీ అనౌన్స్ చేయాల. అయితే మరి గతంలో 2008లో చేసుకున్న రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు చేసుకున్న ఎంఓయూలను పట్టుకొని మీరు ఈ రోజుకి లాగుతున్నారు. మరి మీరు చేసిన దానికి ఏంటి? మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. మీరు 850 ఎకరాలకి న్యాయం చేయలేని వాళ్ళు 50,000 ఎకరాలకి చేస్తారనే నమ్మకం నాకు లేదు. ఎందుకంటే నేను అందుకే ఆ రోజు అమరావతి జోలికి వెళ్ళలేదు. ఎందుకంటే వీళ్ళు ప్లాట్లు ఎప్పటికి ఇస్తారో అప్పటికి ఎవరు ఉంటారో ఎవరు ఉండరు అని. అయితే ఒక చిన్న విషయాన్ని గత నెలలో అంటే 20 రోజుల క్రితం మేము ఒక మీటింగ్ పెట్టినప్పుడు నల్లయ్య గారు అని ఒక ఆయన వచ్చి నా భూమి నేను రిటైర్మెంట్ బెనిఫిట్స్తో దాదాపు 20 లక్షల పైన పెట్టి ప్లాట్ కొనుక్కున్నాను, ఇల్లు కొనుక్కుందామని 2008లో నాది ఎయిర్పోర్ట్లోకి తీసేసుకుని నాకు చెప్పకుండానే కాంపౌండ్ వాళ్ళు కూడా కట్టేశారు. నాకు న్యాయం ఎలా జరుగుతుందని ఆయన ఏడుస్తూ అడిగారు. ఈరోజు ఆయన లేరు, ఆయన కోర్టుకు వెళ్ళాలనుకున్నారు కానీ ఆ మనిషి లేరు. ఇలా ఎంతమందో మాలో వీటన్నిటికీ ఎవరు బాధ్యత వహిస్తారు? మరి ఇలాంటివి జరిగినప్పుడు మాకు అనిపిస్తుంది మీకు చేతగానప్పుడు ఎవరి ప్రయోజనాల కోసం ఇవన్నీ చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి చేతనైన పనులు చేస్తే బాగుంటుంది అని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ముందు తీసుకున్న వాళ్ళ సమస్యలు పరిష్కరించి మేము ఇది చెయ్యగలం, చేస్తాము అని మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకుంటే అప్పుడు ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు. మేము ఎందుకు మిమ్మల్ని నమ్మి భూములు ఇవ్వాలి? కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని కోరుకుంటున్నాం.